మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి మీరందరూ కూడా ప్రార్థన చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని. అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ సీట్లు వచ్చాయి. మరి మనకు మంచి జరగాలని చెప్పి మనం ప్రార్థన చేశాము. మరి దేవుని చిత్తము. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చీట్లు వేయటం మనుషుల వశము, తీర్పు ఇచ్చేది యెహోవా వశము అని. చీట్లు మనిషే వేస్తాడు, కానీ తీర్పు మాత్రం దేవుని దగ్గర నుంచి వస్తుంది. దేవుడు చాలా జ్ఞానవంతుడు. ఆయన ఆలోచనలకి మన ఆలోచనలకి చాలా తేడా ఉంటుంది. కొన్ని విషయాల్లో మనం ప్రార్థన చేస్తే ఎంత ప్రార్థన చేసినా కానీ ఆయన నిర్ణయం ఏదైతే ఉంటుందో, మనం రాంగ్ విషయాల కోసం కూడా ప్రేయర్ చేయొచ్చు, కానీ అన్ని ప్రేయర్ చేస్తే నవ్వవు. దేవుడి నిర్ణయంలో ఏది ఉంటుందో అదే జరుగుతుంది. బైబిల్లో అట్లా చాలాసార్లు జరిగింది. మోడీ గారు రావటం మరి దేవుని చిత్తంలో ఉండే, ఇంకా తెలియదు, ఇంకా సాయంత్రం అయితే మనకి తెలుస్తుంది. మోడీ గారు వస్తే ఏమవుతుందంటే ఈ భారతదేశానికి కొంచెం రక్షణ ఉంటుంది. పాకిస్తాన్ దగ్గర నుంచి, చైనా దగ్గర నుంచి మిలిటరీ ఫోర్స్ ఆయన బాగా బలోపేతం చేస్తాడు. కొంచెం బెనిఫిట్ ఉంటుంది, దేశానికి బాగుంటుంది. కానీ ఆయన వస్తే క్రైస్తవులకు ఇబ్బంది, సండే ప్రేయర్ తీసేయటము, తర్వాత క్రిస్టియన్స్ మీద బాగా అటాక్ ఉంటుంది. మరి దేవుడు దీన్ని ఎలా చేస్తాడో అది మనకి తెలియదు. ఏదైనా జరగచ్చు. తన బిడ్డలు ఇంకా శ్రేష్టత్వంలో రావాలి, ఇంకా ఎక్కువ ప్రార్థనలు చేయాలి, లోకం వైపు వెళ్ళకూడదు అనేది కూడా దేవుని చిత్తంలో ఉంటే కూడా దేవుడు ఒక్కొక్కసారి శత్రువుల చేతికి అప్పచెప్తాడు. ఇజ్రాయెల్ టైంలో కూడా మనకి ఇదే జరిగింది. ఇజ్రాయెల్ ప్రజలు దేవుని మాటకి లోబడినప్పుడు శత్రువులకు అప్పచెప్పేశాడు. వాళ్ళు బాగా ఇబ్బంది పెడితే మళ్ళీ వీళ్ళు ఏడుస్తే ఒక సేవకుని పంపించి విడుదల చేస్తుండే. మొత్తం బైబిల్ మొత్తంలో కూడా అట్లనే జరిగింది. మరి మన క్రైస్తవులు కూడా ఏంది అని అంటే ఐక్యత అనేది లేదు. క్రైస్తవులకి కావచ్చు, లేకపోతే మాదిగా కావచ్చు, వీళ్ళందరికీ కూడా పెద్దగా ఐక్యత లేదు. వీళ్ళ ఓట్లే దేశంలో ఎక్కువ ఉన్నాయన్నమాట. వీళ్ళందరూ ఒక ఓటు బ్యాంక్గా నిలబడితే చాలా వరకు మనకే మెజారిటీ వస్తుంది. కానీ క్రిస్టియన్స్ అంత సపోర్ట్ లేదు. కొంతమంది మనకు అవసరం ఎలక్షన్స్, దేవుని చిత్తం కాదు కదా ఇట్లా అనేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి క్రైస్తత్వంలో ఇట్లా ఉంది. హిందువులు మన మీద రాజ్యం చెలాయిస్తున్నారు. కానీ మనం ప్రార్థన చేస్తూ ఉంటే, ఇంకా కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తే క్రిస్టియన్స్ లీడర్స్ కూడా దేవుడు గెలిపించి క్రిస్టియన్స్కి సంబంధించిన విషయాలు కూడా దేవుడు మాట్లాడిపిస్తాడు, దేవుడు చేస్తాడు. ఆంధ్రాలో మరి జగన్ గారు ఓడిపోవటం చాలా బాధాకరంగా ఉంది. ఆయన గెలుస్తాడని అనుకున్నాను నేను. మరి అంత మొత్తం బెడ్స్ కొట్టినట్టు అయిపోయింది. ఎక్స్పెక్టేషన్స్ చేయలేదు. ఆయనవి కూడా కొన్ని తప్పులు ఉన్నాయి. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారిని జైలుకి ఎక్కియటము, తర్వాత ఈయన క్రిస్టియన్ అయి ఉండి మొత్తం హిందూయిజంలో కలిసిండు. అంటే ఆయన సీఎం అయి ఉండి అన్ని మతాలకు పోవచ్చు, అది రాజరికము ఏమి కాదు. కానీ హిందుత్వాన్ని ఈయన మొత్తం తీసుకున్నాడు, దత్తత తీసుకున్నాడు. అక్కడ ఎఫెక్ట్ పడ్డది. దాని తర్వాత అహంకారంగా మాట్లాడటము, రౌడీయిజము, అబద్ధాలు, కుట్ర. తర్వాత ఈయన ఎక్కువ మోడీకి సపోర్ట్ చేసిండు. మోడీకి ఎందుకు సపోర్ట్ చేసిండంటే ఈయన మీద కేసులు ఉన్నాయి. మోడీ ఏంటంటే భయపెట్టిస్తాడని పాపం మోడీకి ఎక్కువ సపోర్ట్ చేసాడు. క్రిస్టియన్ అయి ఉండి కూడా మణిపూర్లో అంతమంది చనిపోతే క్రిస్టియన్ సీఎం అయి ఉండి ఏం చేయలేకపోయాడు. అప్పుడే చాలామంది ఆంధ్రాలో క్రిస్టియన్స్ చాలా ఏడ్చిర్రు, నువ్వు క్రిస్టియన్ అయి ఉండి నువ్వు ఏం చేస్తావో, నెక్స్ట్ టైం నీ ప్రభుత్వం రాదన్నారు. పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు కూడా ప్రవచనం చెప్పారు, తెలంగాణలో కారు వస్తుంది, ఆంధ్రాలో ఫ్యాన్ వస్తుంది, సెంటర్లో కమలం వస్తుందని. 2 ప్రవచనాలు ఫెయిల్ అయినాయి. తెలంగాణలో చేయి గుర్తు వచ్చింది, ఆంధ్రాలో ఏమో సైకిల్ వచ్చింది. అంతకుముందు చెప్పిన ప్రవచనాలు నెరవేరినాయి, కానీ ఇప్పుడు అది నెరవేరలేదు. కొంతమంది పట్టుకొని ఈ ప్రవచనాలు లేదని కూడా అంటారు. ప్రవచనం వస్తుంది, మధ్యలో దేవుడి నిర్ణయం మారితే మనం ఏం చేయలేం. దేవుడి నిర్ణయం మారటానికి ఏంది అని అంటే మనుషుల అహంకారం, మేమే గెలుస్తాం, మళ్ళీ మాకే వస్తుంది. దేవుడు మనకి అధికారం ఇచ్చినప్పుడు తగ్గింపు కలిగి మనం అందరినీ ఆదరించుకుంటా, అందరినీ చూసుకుంటూ అయిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్ మెంబర్, ఆయన రాజ్యంలో ఉన్నప్పుడు బాగా వాళ్ళ మీద కుట్రలు చేసి చాలా ఇబ్బందులు,
ఎవరైనా వాళ్ళకి రివర్స్లో మాట్లాడితే సేమ్ తెలంగాణలో కూడా అట్లనే అయింది. కేసీఆర్ సారు 10 సంవత్సరాలు వెళ్ళినప్పుడు చాలా భయంకరం. ఎవరైనా మాటకు ఎదురులేదు. ఏమన్నా అంటే పోలీసులు కేసులు ఇవన్నీ చేయటం. దీనివల్ల ఎట్లైనా కేసీఆర్ ఓడిపోవాలని చెప్పి కాంగ్రెస్ వైపు ప్రజలు వేసిరు ఓట్లు. ఇక్కడ కూడా మనం బీజేపీలో మనం చూస్తే మిషన్ హ్యాక్ కూడా చేసిరు వాళ్ళు. మొత్తం దేశమంతా కూడా బీజేపీకి నరేంద్ర మోడీకి వ్యతిరేకత ఉంది. బీజేపీ ఆ మెషిన్స్లో ఆల్రెడీ హ్యాక్ చేసి పెట్టారు. ఆ ఎలక్షన్ కమిటీలో కూడా బీజేపీ మనుషులే ఉన్నారు. ఆంధ్రాలో కూడా అది కొంచెం ఎఫెక్ట్ అయ్యింది కొంచెం. ఇంకా కొంతమంది జగన్ మీద పడక రౌడిజంతో ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు కూడా వేసారు. లేకపోతే అంత రాదు, అంత తక్కువ మెజారిటీ అనేది రాదన్నమాట. మరి అంత ప్రాబ్లం వచ్చిందంటే ఈవీఎం రిగ్గింగ్ అనేది జరిగింది. అంతా వాళ్ళ చేతిలోనే ఉంది కదా. అయితే మనం అందరం ప్రార్థన చేసినాం, దేవుడు కావాలంటే దాన్ని మార్చచ్చు, కానీ మార్చలేదు. అట్లా అని చెప్పి దేవుడు చేతగానోడేం కాదు. మరి దీని వెనకాల దేవుని చిత్తము ఏముందో తెలియదు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9-10 వచనాలు చూస్తే మరి యోహాన్ భక్తుడు యేసుప్రభు వారు ఒక్కొక్క పుస్తకంలోంచి ఒక్కొక్క ముద్ర విప్పుతూ ఉన్నప్పుడు ఫస్ట్ కరువులు వస్తాయి, యుద్ధాలు జరుగుతాయి, ఇవన్నీ ఉంటాయి. 5వ ముద్ర విప్పినప్పుడు బలిపీఠం కింద చాలామంది చనిపోయిన ఆత్మలు కనబడ్డాయి, హతసాక్షులైన ఆత్మలు కనబడ్డాయి, వాళ్ళ రక్తం కనబడ్డది. వాళ్ళు పెద్దగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తారు, నాదా ఇంకా ఎప్పుడు లోకానికి తీర్పు తీర్చావా అని చెప్పి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మధ్యాకాశంలో వస్తాడు. వాళ్ళు ఆ హతసాక్షులతో ఒక సంఖ్య ఉంది, ఒక గుంపు ఉంది. ఆ సంఖ్య వచ్చేంత వరకు ఇట్లనే ఉంటుంది. మరి ఇప్పుడు ఇంకొక 5 సంవత్సరాల్లో అయితే ఇంకా చాలామంది క్రిస్టియన్ల మీద దాడి జరుగుతుందని నేను అనుకుంటున్నా. సేవ చేయటం చాలా టైట్ అయిపోతుంది. ఎంతైనా కానీ ఎవరు కూడా ప్రభువుని వదులుకొని వెనుకకు పోరు, ప్రాణాలు వదిలేస్తారు కానీ పోరు. ఇప్పుడు మణిపూర్లో అంతమంది చంపబడ్డారు అని అంటే ఎవరు కూడా ప్రాణాలకు వెనుకకు పోలేదు. ఉంటే ఉన్నాం, లేకపోతే ఊడిపోయాం. అది క్రైస్తవుని యొక్క గుండె. మనం బాప్తిజం తీసుకొని నిజమైన దేవుని నమ్మినాం, ఉంటే ఎందుకు ఇంకా బతుకుతేనే ఇంకా అన్ని రోగాలు, కష్టాలు, అవమానాలు, నిందలు. అదే ప్రభు కొరకు చనిపోతే ఇవన్నీ ఏముండవు, డైరెక్ట్ మనం పరదేశంలో కన్ను జరుస్తాం. హల్లెలూయా. దానికోసమే మనం సండే వాక్యము, ఈ ప్రేయర్సు, దైవజనులు వచ్చి వాక్యం చెప్పటం, ప్రేయర్ చేయటం. ఏ దైవజనుడు అయితే వాక్యం చెప్పేటప్పుడు ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, పరలోకమే మనకు శాశ్వతం అని చెప్తారో అది కరెక్ట్ బోధ అనమాట. కొన్ని చర్చెస్లో ఏం చేస్తున్నారు అని అంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు ఇల్లు కట్టిస్తాడు, శరీరానికి సంబంధించిన బోధలు చేస్తున్నారు. అది అంత పర్ఫెక్ట్ కాదు. చచ్చిపోయేంత వరకు రోగాలు, కష్టాలు వస్తాయి. దేవునిలో నిలబడటం అనేది చాలా ఇంపార్టెంట్. మరి మీరందరూ కూడా ప్రేయర్ చేశారు. కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణలో, కర్ణాటకలో కూడా కాంగ్రెస్ వచ్చింది. కర్ణాటకలో బీజేపీకి బాగా పట్టు ఉంది. ఈవీఎం కూడా హ్యాక్ చేశారు, కానీ కర్ణాటకలో కాంగ్రెస్ దేవుడు ఇచ్చాడు ప్రేయర్స్ వల్ల. అదే ఎఫెక్టు ఇక్కడ అవుతుంది అనుకున్నాం, కానీ మరి అది కాలేదు. దేవుని చిత్తం, దేవుడు ఏదైనా మారుస్తాడు. అది ఆయన చిత్తం, ఆయన ఏమైనా చేసుకుంటాడు. ఆయన దేశం, ఆయన ప్రజలు. రాజులను నియమించేది ఆయననే, రాజులను కిందికి వదిలేది కూడా, కిందిని దించేది కూడా, ఎవరిని పతనం చేయాల్సింది ఆయన దేవుడే అన్నమాట. మనం ఏం చేయలేం. మనం దేవుడు, ఆయన మన కాపరే ఉన్నాడు, మనం ఆయన గొర్రెలము. ఆయనను ఆదరించి ఆయన చెప్పిన మాటకి మనం లోబడి వెళ్ళిపోవాలి. మనకు శోధన వస్తుంది అని చెప్పి మనం భారం కలిగి ప్రార్థన చేసినాం, ఇప్పుడు పోయి శోధనలోనే దూకినాం. ఇంకా ఎక్కువ భారంగా ప్రార్థన చేయాలి, మనల్ని మనం కాపాడుకోవాలి అని కూడా దేవుని చిత్తం ఉంటుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా భయంకరమే. గ్లాడియస్ స్టెయిన్ అనే గొప్ప దైవజనుడు ఆస్ట్రేలియా నుంచి వచ్చి 23 సంవత్సరాలు ఒరిస్సాలో సేవ చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆయనను చంపేశారు. జీబులో పెట్రోల్ పోసి 2 కొడుకులు ఆయనని సజీవ దహనం చేశారు. మరి అప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయలేదు. 2007లోనో 2007లో అనుకుంటా, కందమాల్ అనే అడవిలో ఇట్లా చాలామంది ఒరిస్సా వాళ్ళని చాలామంది చంపేశారు. కొంతమంది ఒరిస్సాలో వెళ్ళి వాళ్ళు చెట్లు ఆకులు తినుకుంటా బ్రతికారు. అప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మరి ఏం చేయలేకపోయారు.
ఏ గవర్నమెంట్ అయినా కానీ ఏముండదు, అంతా కూడా దేవుని నిర్ణయం ప్రకారము జరుగుతుంది. అయితే మనము ఈ సిట్యువేషన్స్ని బట్టి మన ప్రార్థన జీవితం అనేది పెరిగింది, మనం దేవునికి బాగా దగ్గర అవుతుంది. అదొక గొప్ప విషయం అది. అట్లా దేవుడు కొన్ని సమస్యలు గుండా మనం తీసుకొని వెళ్ళి, రోగాల గుండా తీసుకొని వెళ్ళి, ఆయన మనకు ఆయన దగ్గర ఉండటం చేసుకుంటాడు. అది కూడా ఒక గొప్ప విషయమే. మనము రోగాలు తగ్గుతలేవు అని చెప్పి, బాధలు పోతలే అని చెప్పి కాకుండా, నేను దేవునిలో దగ్గర ఉంటున్నా కదా అని చెప్పి సంతోషపడాలి. దేవునిలో దగ్గరలో ఉంటే ఇంకా ఏముంటుందండి? ఇప్పుడు తండ్రి దగ్గరే ఉంటే మనకేం ప్రాబ్లం ఉండదు. ఏదైనా మంచైనా చెడైనా ఆయన చూసుకుంటాడు. మొత్తం మనకు అంతా విడుదలిస్తే ఆయన మరి వాళ్ళు వెళ్ళిపోతారేమో అని చెప్పి కూడా దేవుడు కూడా జాగ్రత్త పడుతూ ఉంటాడు. అది ఆయన నిర్ణయం, మనం ఏం చేయలేం. మనమైతే దేశం కోసం, ప్రాంతాల కోసం ప్రార్థన చేశాము. ఇంకా ఎక్కువ భారం కలిగి మనము దేశాల కోసం, ప్రాంతాల కోసం మనమే ప్రార్థన చేయాలి. మన దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, కొన్ని లక్షల ఊర్లు ఉన్నాయి. ఎంతోమందికి ఉద్యోగాలు లేవు, తర్వాత ఎంతోమందికి వ్యతిరేకత. ఇప్పుడు విగ్రహార్థన అనేది ఇంకా పెరిగిపోతుంది. మరి ఆ దేశం కోసం, సమాజం కోసం మనం అందరం ప్రార్థన చేయాలి. నేను వచ్చినప్పుడు మీకు ఇండియా మ్యాప్ ఇస్తాను. రోజు ఆ ఇండియా మ్యాపు దాని మీద చేయబెట్టి ప్రేయర్ చేయొచ్చు. లేదు అంటే ఇండియా మ్యాప్ చేత్తో ఒక బుక్లో ఇండియా మ్యాప్ గీసుకొని కూడా దాని మీద చేయబెట్టి ప్రేయర్ చేయొచ్చు. లేదు అంటే మనం ప్రేయర్ చేస్తున్నప్పుడు ఇండియాది ఒక చిన్న ముగ్గు వేసుకొని చాక్ పీస్తోని ఇది ఇండియా మ్యాప్ అని దాని బొమ్మ ఆకారం వేసుకొని దాని మీద కూర్చొని మోకాల మీద ఉండి కూడా మనం ప్రేయర్ చేయొచ్చు. అలా చేయాలన్నమాట. యాక్చువల్గా అది హెజ్కేల్ గ్రంథంలో హెజ్కేల్ చేసిండు. కాబట్టి మనం చేయాలి. మనకి దేశభక్తి అనేది ఉండాలి. దేశంలో ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి. ఊరిలో ఏం జరుగుతుందో కూడా మనము మనకి ఇంట్రెస్ట్ ఉంటే దేవుడు చాలా విషయాలు చూపిస్తాడు. మనకి ఇంట్రెస్ట్ లేకపోతే చూపించాడు. దేశంలో ఎక్కువ తాగుబోతులు, వ్యభిచారులు ఉన్నారు. వాళ్ళకి తాగటానికి వస్తే చాలు, వ్యభిచారం దొరికితే చాలు. వ్యభిచారం అనేది జరిగితే ఆ వ్యక్తికి హ్యాపీనెస్, వ్యభిచారించబడిన వాళ్ళకు కూడా హ్యాపీనెస్, వాళ్ళకు కూడా డబ్బులు వస్తాయి. ఇద్దరు అవసరతలు ఉంటాయి. ఇట్లా సైతాన్ ఇద్దరు అవసరతలు చేపించి పాపంలో ఉండేటట్టు చేసి తర్వాత వాళ్ళని నరకాన్ని తీసుకుపోతున్నాడు. ఇప్పుడు వ్యభిచారం చేయటంలో చాలా రకాలు వచ్చేసినాయి. చాలా ఫోన్ ద్వారా కూడా వ్యభిచారం చేసుకుంటారు, బొమ్మల ద్వారా కూడా వ్యభిచారం చేసుకుంటారు. చాలా భయంకరం అన్నమాట. అంతా కూడా బిజినెస్, డబ్బుల అవసరం కోసం, వాళ్ళ కోరికల కోసం ఉంటున్నారు. మరి బైబిల్లో ఉన్న వాక్యాలు వాళ్ళు తెలుసుకొని ఇది తప్పు అని చెప్పి అనుకొని దాన్ని మార్చుకోవాలంటే చాలా తీవ్రమైన భారమైన ప్రార్థనలు ఉండాలి. తీవ్రమైన దేవుని ఒక శక్తి దేశంలో తిరుగుతూనే అవుతుంది. కానీ అంత్య దినాల్లో పాపం బాగా పెరిగిపోతుందని బైబిల్లో ఉంది. కానీ కొంతమందిని దేవుడు రక్షించుకుంటాడు. అది మనం ప్రార్థన చేస్తే కొంతమందిని రక్షింపబడతారు మన ద్వారా. ఒక్కరు రక్షింపబడినా చాలు. ఒక్కరు మారు మనసు పొంది దేవుణ్ణి తెలుసుకొని చివరి వరకు వాళ్ళు దేవుళ్ళు ఉంటే చాలా ధన్యం. అరే నా జీవితంలో నేను పుట్టి ఒక 50 ఏళ్ళు అయింది, 70 ఏళ్ళు అయింది, నా ద్వారా ఒక్కడు రక్షణకు వచ్చిండు. జీవితానికి ఒక పరమార్థం వస్తుంది. కాబట్టి దానికోసం మనము ప్రార్థన చేయాలి. ఇంకా కూడా దేవుడు, మీరు కూడా అడగండి, ప్రభా నేను ఎట్లా ప్రార్థన చేయాలి, దేశం కోసం నేను ఏం చేయాలి అంటే దేవుడు చాలా విషయాలు చెప్తాడు మనకి. ఈ జూన్ నెలలో అయితే మనం బాగా దేవుళ్ళు ఎదుగుతాము. చాలా ఈజీగా జూన్ నెల వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీ అందరికీ స్కూల్ పిల్లల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫీజులు కట్టాలా, ఇవన్నీ అనుకుంటూ ఉండొచ్చు. కానీ చాలా ఈజీగా దానికి కావాల్సిన డబ్బులు దేవుడు సహాయం చేస్తాడు. పిల్లల స్కూల్ ఫీజులు, లేకపోతే టిఫిన్ బాక్సులు, బ్యాగులు, దాని తర్వాత అప్పులు. ఇంకా జూన్ నెలలో చాలా ఈజీ అయిపోతుంది. ఇట్లా చూసే వరకు నెల అయిపోతుంది. ఇప్పటికే ఈరోజు జూన్ 4 అనమాట. ఇంకో 15 రోజులు అయిపోతే ఇంకో 15 రోజుల్లో జూన్ చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది జూన్ నెల. అట్లనే మనం కూడా బాగా దేవునిలో మనం ఎదుగుతాం. ఈ సంవత్సరం ఈ నెలలో కూడా మంచి వర్షాలు కూడా ఇస్తాడు దేవుడు. ఎందుకంటే ఎండలు బాగున్నాయి కాబట్టి వర్షాలు కూడా ఎక్కువ పడతాయి. అంతా దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు. తన సంఘాన్ని దేవుడు కట్టుకుంటూ ఉన్నాడు. మనం తరచుగా ప్రార్థనలో ఉంటూ
బైబిల్ వాక్యాలను ధ్యానం చేసుకుంటూ ఇంకెవ్వరు ఏది చెప్పినా కానీ, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ, ఉంటే ఉన్నాం లేకపోతే ఊడిపోయినాం అనే కాన్సెప్ట్లో మనం వస్తే మనం ఒక దారిలో వస్తాం, ఒక కొలిక్లో వస్తాం. యేసయ్య చెప్పింది ఏంటంటే ఇరుకు ద్వారంన ప్రవేశించండి అన్నాడు. ఇరుకు ద్వారం అంటే ఏంది? దినదినం మరణగండం, 100 ఏళ్ళ ఆయుష్ అన్నట్టు ఉంటుంది కాన్సెప్ట్. విశాలమైన ద్వారంలో, విశాలమైన మార్గంలో ఏముంటుంది? 100 ఏళ్ళు ఆయుష్ లెక్క ఉంటుంది. తర్వాత చివరిలో గండం లెక్క ఏర్పడుతుంది. అది నరకానికి పోయే బ్యాచ్, ఇది పరలోక రాజ్యం పోయే బ్యాచ్. కాబట్టి మనకు రోజు ఒక శోధన ఉంటుంది, ఒక రోగం ఉంటుంది, ఒక కష్టం ఉంటుంది. అందులో మనం దాన్ని జయించుకుంటూ, దాన్ని తొక్కుకుంటూ మనం ఇరుకు ద్వారంలో మనం వెళ్తూ ఉండాలి. మన ఆత్మీయతను మనం కాపాడుకోవాలి. ఎక్కువ మైండ్ దాని మీద దీని మీద డైవర్ట్ అయిపోయి దేవుళ్ళకెళ్ళి తొలగిపోతాం. కాబట్టి ఆత్మీయతను కాపాడుకుంటూ చివరి వరకు దేవుని చూస్తూ మనం నడవటం చాలా ఇంపార్టెంట్. అదే ఇరుకు మార్గం. దేవునిలో నమ్మకంగా ఉన్నామా లేదా? బలా నమ్మకమైన దాసుడు అని దేవుడు మనల్ని పిలవాలి. మనమందరం దేవుని దాసులమై ఉన్నాం, దేవుని దాసురాలమై ఉన్నాం. ఆయన తన దాసుల మీద, దాసురాల మీద తన ఆత్మను కుమ్మరిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఆత్మ మన మీదకి వస్తుంది. ఆత్మ మనం నడిపిస్తూ ఉంటుంది. యేసు ప్రభువు వారు బాప్తిజం తీసుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చిన తర్వాత ఆయన సైతాను చేత శోధింపబడుటకు అరణ్యంలో పోయిండు. ఆత్మ ఆయనను తీసుకుపోయిందంట. ఇది చాలా ఇంపార్టెంట్. ఆత్మ పొందుకున్న తర్వాత ఏమవుతుంది? మనం శ్రమల గుండా వెళ్తాం, శోధన గుండా వెళ్తాం, సైతాన్ని జయించటానికి. దేవుని ఒక ఆత్మ వచ్చింది కదా, మనకంత జయం వస్తుంది అట్లా ఉండదు. శ్రమలు శోధనల గుండా తీసుకుపోయి అనేక పాఠాలు నేర్పిస్తాడు. దేవుని ఒక అనేక విలువలు తెలుస్తాయి. అట్లా మన జీవితాన్ని ఆయన విలువలు మనం తెలుసుకొని మనం ఇంకా ఆత్మీయంగా ఎదగాలన్నది దేవుని యొక్క సంపూర్ణమైన సంకల్పము, దేవుని యొక్క చిత్తం. మనం ఇక్కడ పాస్ అయితేనే పరలోక రాజ్యంలో మనం పాస్ అవుతాం. ఇక్కడ ఫెయిల్ అయిపోతే అక్కడ ఫెయిల్ అయిపోతాం. ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేస్తేనే అక్కడ మనకి ప్రాపర్టీ పెరుగుతుంది. ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేయకుండా అక్కడ ప్రాపర్టీ పెరగదు. ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేయాలంటే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. వాటిని మనము వెంబడించాలి, వాటిని మనం చేయాలి. కాబట్టి సైతాన్ ఎన్నో చెప్తుంది, లేకపోతే మనుషులు కూడా చెప్తారు. మీరు క్రైస్తవులంట ప్రార్థన చేస్తున్నారు, మీకెందుకు ఇన్ని రోగాలు వస్తున్నాయని అంటారు, మీకు అవసరమైన ఎన్నో అంటారు. అవన్నీ పట్టించుకోవద్దు. మనం క్రైస్తవులకే శోధనలు వస్తాయి. శోధన సహించేవాడు క్రైస్తవుడే కాదు. హల్లెలూయా. బైబిల్లో ఏ భక్తునన్నా చూడండి, ఏ విశ్వాసినన్నా చూడండి, అన్ని శోధన గుండానే వెళ్ళారు. పౌలు భక్తునికి అన్ని ప్రత్యక్షాలు ఉన్నాయి. దాదాపుగా 5 సార్లు కోమలో పోయిండు ఆయన, రాళ్లతో కొడితే 5 సార్లు. యేసు ప్రభు కంటే కొంచెం తక్కువ దెబ్బలు తిన్నాడు ఆయన. ఆల్మోస్ట్ 30 సంవత్సరాలు బట్టలు చిరిగిపోతుండే, ఆయన ఎంతోమంది వేధిస్తుండే, బాధ పెడుతుండే, పేదరికంలో ఉండే ఆయన చనిపోయాడు. అంత గొప్ప దైవజనుడు చనిపోవడం అంటే అట్లా దేవుని కోసం అట్లా వాళ్ళు బ్రతికిరు కాబట్టి క్రైస్తవత్వం అనేది ఇంత పెరిగింది. అన్యుల నుంచి క్రైస్తవంగా వచ్చినప్పుడు బైబిల్ విషయాలు తెలియనప్పుడు అన్యుల్లో ఉన్న ప్రిన్సిపల్స్ ఏం చేస్తున్నారంటే క్రైస్తవుల్లో పెడుతున్నారు. పెట్టి, దేవా నాకు అది చేస్తే నేను నమ్ముతా, సండే చర్చికి పోతా, నువ్వు అది చేయకపోతే నేను చర్చికి రాను, నిన్ను వదిలేస్తా, అన్యుల్లో కలిసిపోతా. బైబిల్ ఎవరైతే చదవరో వాళ్ళకి అదే కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అట్లనే ఉంటారు. ఏముంది, అన్యులుగా ఉంటే నరకానికి పోయి బ్యాచ్. విగ్రహారాధన చేసేటోడు ఖచ్చితంగా నరకానికి పోతాడు. ఈవెన్ దో క్యాథలిక్లో ఉండి కూడా నువ్వు విగ్రహారాధన చేస్తే నరకానికి. ఇంకా ఇవన్నీ కూడా మనం బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు, బైబిల్ ధ్యానిస్తున్నప్పుడు తెలుస్తుంది. ఈరోజు మనకి రూతు గ్రంథం అనేది ఒక మంచి గ్రంథము దేవుడు మనకి పెట్టాడు. యెహోషువ భక్తుడు పేరు మీద గ్రంథం ఎట్లయితే రాయబడ్డదో అట్లనే రూతు గ్రంథం కూడా రాయబడ్డది. కొంతమంది రూతు గ్రంథము దావీదు భక్తుడు రాసిరని చెప్తారు, కొంతమంది ఏమో సమూయేలు భక్తుడు రాసిరని చెప్తాడు. దావీదు భక్తుడు రాసిరని ఎందుకు చెప్తారు అంటే, మరి రూతు గారు దావీదు వాళ్ళ నయనమ్మ అన్నమాట. ఆమె జీవితం చాలా భయంకరం. పక్కా ఆమె అన్యురాలు. ఆమె తాత ముత్తాతలు అబ్రహాం, ఇస్సాక్, యాకోబు ఆ బ్లడ్ కాదు. కానీ ఒక అన్యురాల్ని దేవుడు ఎట్లా కాపాడిండు. అన్యురాళ్ళు దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు ఆమె మీద ఎలాంటి కృప చూపించుడు.
ఇవన్నీ కూడా మనకి రూతు గ్రంథంలో ఉంటుంది. జస్ట్ 4 అధ్యాయాలు ఉంటాయి అంతే. చాలా పెద్ద చరిత్ర, అది చాలా గొప్ప విషయం. మరి రూతు అనే అన్యురాలు మరి దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత ఆమె వంశంలోకి వెళ్ళి మళ్ళీ యేసయ్య కూడా వచ్చింది. హల్లెలూయా. అవన్నీ మనం చూద్దాము. యెహోషువ గ్రంథం వలననే ఇది కూడా ఈ గ్రంథంలోని ముఖ్యమైన వ్యక్తి పేరును ఆ గ్రంథమును పిలువబడుచున్నది. రూతు గ్రంథము యూదా దేశంలోనున్న కరువు సమయంలో మోయాబు దేశమునకు వెళ్ళవలసిన బెత్లెహేముకు చెందిన ఒక కుటుంబంలోని ఒక కుమారుని పెండ్లాడిన ఒక మోయాబు యువతి చరిత్ర. కాలక్రమములు ఆ కుటుంబంలో 2 కుమారులు భర్త మోయాబు దేశంలోని చనిపోయారు. పిల్లలు లేకుండానే రూతు ఇంకొక తోటి కోడలు విధవరాలు మిగిలిపోయారు. అయితే వారి అత్త కరువు కాలము తీరిన తర్వాత తన స్వదేశమునకు వెళ్ళుటకు బయలుదేరగా రూతు ఆమెను దేవుని ప్రేమించి ఆమెతో కూడా వచ్చాను. చాలు. రూతు గ్రంథం చరిత్ర చూస్తే ఒక చిన్న స్టోరీ లెక్క చెప్తే, ఇప్పుడు యెహోషువ గారు మరి యూదా గోత్రానికి ఒక స్థలము, తర్వాత రూబేన్ గోత్రానికి, బెన్యామిన్ గోత్రం, అట్లా స్థలాలను సిద్ధపరిచాడు. ఆ యూదా గోత్రము ఆ యూదా ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు అప్పట్లో బెత్లెహేం అనే గ్రామం ఉండే, అప్పుడు కూడా ఉండే బెత్లెహేం. ఆ బెత్లెహేం గ్రామంలో నయోమి అనేట ఆమె ఏం చేసిందంటే తన భర్తను తీసుకొని మోయాబు అనే ప్రాంతానికి వచ్చింది పని చేసుకోవటానికి, బతకటానికి. అక్కడే ఉండిపోయింది. ఆమెకి 2 కొడుకులు పుట్టారు. ఆ కొడుకులు పెద్దగా అయ్యారు. ఇంకేం చేశారంటే అక్కడున్న అన్య స్త్రీతోటే ఆమె వివాహం జరిగించింది. ఆ అన్య స్త్రీలో ఒక ఆమె పేరు రూతు, ఇంకో ఆమె పేరు ఓర్ఫా అన్నమాట. అయితే ఏమైందో తెలియదు, ఇక్కడైతే రాయలేదు. నయోమి వాళ్ళ భర్త చనిపోయాడు. తర్వాత వాళ్ళిద్దరు కొడుకులు కూడా చనిపోయారు. నయోమి విధ్వరాలు అయిపోయింది. 2 కోడళ్ళు కూడా విధ్వరాలు అయిపోయారు. చాలా దౌర్భాగ్యం అన్నమాట. అప్పుడు ఆమె 2 కోడల్ని పిలిచి, నేను మళ్ళీ మీకు పెళ్లి చేయటానికి నాకు కొడుకులు లేరు. ఒకవేళ నేను ఎవరినన్నా పెళ్లి చేసుకొని పిల్లల కంటే కూడా వాళ్ళు పెద్దగా అయ్యే వరకు మళ్ళీ మీకు 20-30 సంవత్సరాలు అయిపోతుంది. కాబట్టి మీకు నచ్చిన వ్యక్తిని మీరు పెళ్లి చేసుకొని మీ లైఫ్ కొనసాగించండి అని చెప్పారు. అప్పుడు రూతు వయసు దాదాపుగా 35-40 దగ్గరలో ఉంటుంది. మంచిగా ఒక హోటల్లో కూర్చొని ఛాయ్ తాగారు. అంటే మన భాషలో చెప్తున్నా అర్థం కావాలని. ఉస్మానియా బిస్కెట్తో తిన్నారు, మాట్లాడుకున్నారు. అందరు ముగ్గురు కలిసి ఏడ్చారు. ఓర్ఫా అనేట ఆమె, ఓకే అత్తమ్మ, నీ ఆటోగ్రఫీ, నీ హ్యాబిట్స్ రాయి, మళ్ళీ ఎప్పుడన్నా కావాలంటే వస్తా, చూద్దాంలే, వాట్సాప్ చేస్తా, సరే నువ్వు చాలా మంచిదాను అని కాలు మొక్కి వెళ్ళిపోయింది ఆమె. ఇక ఆమె చరిత్ర లేదు, వెళ్ళిపోయింది. మరి పెళ్లి చేసుకుంది, ఆమె లైఫ్ ఆమెది అయిపోయింది. రూత్ అనేట ఆమె, లేదత్తమ్మ, నువ్వు తినే ప్లేట్లో నేను తింటా, నువ్వు నాకు రోజు ఛాయ్ ఇస్తే ఛాయే తాగుతా, నువ్వు చచ్చిపోతే నీ దగ్గరే నేను చచ్చిపోతా, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నిన్ను వెంబడిస్తా అని చెప్పింది. వద్దు, నా దగ్గర ఏమీ లేదు, మొత్తం అంతా ఎండిపోయింది. నా పేరు నయోమి కాదు, ఇప్పుడు మారా అంటే చేదు, నేను చేదుగా అయిపోయినా. నయోమి అంటే స్వీట్ అనమాట, మారా అంటే చేదు అయిపోయినా. నన్ను వదిలేయి, నేను దేవునికి దృష్టిని వదిలి మరి అన్యుల లోకంలో వచ్చి అన్యులను పెళ్లి చేసుకున్నందుకు నాకు ఇట్లా అయ్యిందేమో. మళ్ళీ నీకు మంచి వయసు ఉంది కదా, ఏమైంది? అప్పుడు దాదాపుగా 100 సంవత్సరాలు బతికేటోళ్ళు. 30-40 సంవత్సరాలు అంటే ముసలితనం కాదు, ఇప్పుడైతే అది ముసలితనం. అది యవ్వన కాలం అప్పట్లో. రూత్ అన్నది లేలే, నువ్వు ఏం చేయకపోయినా నడుస్తుంది, ఫోన్ రీఛార్జ్ చేయకపోయినా నడుస్తుంది, వాట్సాప్ ఇవ్వకపోయినా నడుస్తుంది, నాకు జస్ట్ కొంచెం ఛాయ్ అన్నం పెడితే చాలు, నువ్వు చెప్పినట్టు నేను వింటానని చెప్తే సరే అని చెప్పి వాళ్ళ హోటల్లో బిల్లు కట్టేసి మెల్లగా ఫ్లైట్ ఎక్కి బెత్లెహేం గ్రామానికి వచ్చేసారు. అంటే అప్పట్లో ఫ్లైట్ లేదు, మామూలుగా చెప్తున్నాను. బెత్లెహేంలో ఆమెను గుర్తుపట్టి నువ్వు నయోమి కదా అంటే, నేను నయోమి కాదు, నేను కాకరకాయ అని చెప్పింది. మారా అని చెప్పింది. కాకరకాయ అంటే చేదు కదా. సరే అట్లా ఉన్నారు. ఉండిన తర్వాత
ఈ నయోమి వాళ్ళ బంధువుల్లో ఒక ఆయన పేరు బోయాజ్. ఆయన కూడా అప్పటికి 40 ఏళ్ళు వచ్చి ఉంటాయి. ఆయన పెళ్లి చేసుకోలేడు. వాళ్ళ అమ్మ ఎవరు అంటే రాహాబ్. యెహోషువ భక్తుడు మరి ఎరికో కోట దగ్గర ఉన్నప్పుడు ఆయన కొంతమంది వేగివారిని పంపిస్తే రాహాబ్ అనే వేశ్య ఆమె వీళ్ళని కాపాడింది. యెహోషువ భక్తుడికి తెలిసినప్పుడు ఆయన తెచ్చుకొని ఈమె కూడా ఒక ఇల్లు ఇచ్చిండు. సాల్మన్ అని చెప్పి ఒక వ్యక్తితో పెళ్లి చేసి ఇచ్చిండు. ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు పేరు బోయాజ్. అంటే రూత్ వాళ్ళ మళ్ళా నెక్స్ట్ అత్త కూడా ఆమె కూడా అన్యురాలన్నమాట. ఈ బోయాజ్ అనే వ్యక్తి ఆమెను ఇష్టపడి ఆమె గురించి తెలుసుకొని ఆమె కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఆమెకు ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకుకు ఇంకొక 8 మంది కొడుకులు పుడతారు. ఆ 8 మంది కొడుకుల్లో లాస్ట్ చివరి కొడుకు దావీద్ భక్తుడు. ఇది మనకి తెలుసు. అంటే ఆమె జీవితం చాలా భయంకరంగా ఉండే, ఎండిపోయే స్టేజ్ ఉండే. ఆమె దేవుని నమ్మి దేవుని వాక్యాన్ని ప్రేమించి దేవుని బిడ్డల దగ్గరకు వచ్చేసరికి ఆమె జీవితం అంతా కూడా మారిపోయింది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఆమె ఒక మంచి డిసిషన్ తీసుకుంది కాబట్టి ఆమె చరిత్రలో ఆమె పేరు నిలబడ్డది. మనం తీసుకునే నిర్ణయము చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం బైబిల్ పరంగా దేవుని బిడ్డల పరంగా మనం ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మనల్ని కాపాడుకుంటుంది. ఎంతోమంది ఎన్నో చెప్తారు. మాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది, ఇందాక వాళ్ళతో మాట్లాడినాం. భర్తకి హార్ట్ అటాక్ వచ్చింది, సీరియస్గా ఉన్నాడు. ఒక 10 ఏళ్ల క్రితం మేము పోయి ప్రార్థన చేసినాం. చాలా పెద్ద క్యాస్ట్ అనమాట వాళ్ళది. ప్రార్థన చేసిన తర్వాత ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయిన, హాస్పిటల్లో కూడా ప్రేయర్ చేసి వచ్చినాం. హార్ట్లో ప్రాబ్లం ఉంది, డాక్టర్స్ బతకరని చెప్పారు. ఆయన బాత్రూమ్కి పోయాడు. బాత్రూమ్ నుంచి వస్తూ ఉన్నప్పుడు ఎవరో ఆయన హార్ట్లో చేయి పెట్టి ఆ నరంని ఇట్లా తిప్పినట్టు అనిపించింది. ఆయన గమనించాడు. ఇప్పుడు మన జోబులో ఎవరైనా చేయి పెడితే ఎట్లా ఫీలింగ్ వస్తే ఆయనకి ఆ ఫీలింగ్ అయింది. వెంటనే తగ్గిపోయింది. తర్వాత టెస్టులు చేస్తే ఏం లేదు, మంచిగా అయిపోయిందని చెప్పాడు. అప్పుడు ఆయన ఏం చేసిండంటే, అందరు ప్రార్థన చేస్తే నాకు యేసయ్య బతికిచ్చిండని చెప్పి ఆయన యేసయ్య కోసం నమ్ముకున్నాడు. యేసయ్య కొరకే బతికిండు. వాళ్ళ కుటుంబీకులు ఏంటంటే, నువ్వు యేసయ్యని ఎందుకు నమ్మినావు, ఆయన మాదిగోళ్ళ దేవుడు, మాలా దేవుడు, అవసరమా మనకని ఎంతో వ్యతిరేకించారు, వినలేదు. ఇప్పుడు ఎవరో ఏమో ఇప్పుడు భార్య, అరే నా భర్త నమ్ముకున్నాడు నేను కూడా నమ్ముకోవాలని ఉండగా భార్య నమ్ముకోలేదు. మా అక్కలు ఏమంటారో, మా బావలు ఏమంటారో, మా కొడుకులు ఏమంటారో నమ్మలేదు. ఈయన మాత్రం అట్లనే నమ్ముకొని ఉన్నాడు. ఇప్పుడు లాస్ట్కి ఏమైపోయిందంటే ఆమె కూడా దేవుడికి దగ్గర అయిపోయిందనమాట. కానీ భర్త విలువ తెలుస్తలేదు. కొడుకు ఏమంటాడేమో, కూతురు ఏమంటాడేమో, మా అక్కలు ఏమంటారేమో, అదే ఉన్నదన్నమాట. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఎన్నోసార్లు ఎంతోమంది వచ్చి ప్రేయర్ చేశారు. నేనైతే ఎప్పుడు టచ్లోనే ఉన్నా. ఎన్నో సమస్యలు, ప్రతి ప్రాబ్లంలో నేను ఉన్నా, ప్రార్థన చేసినా బయటకు వచ్చారు వాళ్ళు. నేను అదే చెప్పిన, ఎవరైనా భర్త మాట వింటారు కానీ నువ్వేందమ్మా బయట వాళ్ళ మాట వింటున్నావు. ఇప్పుడు నీకు ఏమొచ్చిందని అడిగిన. నువ్వు ఫస్ట్ దేవుని దగ్గరికి రా, సండే ఏదో దగ్గరలో ఉన్న చర్చికి పో, నలుగురిని కలువు, నలుగురితో ప్రార్థన చేయించుకో. దేవుని చాలాసార్లు తిట్టినావు, నువ్వు నీ భర్తను తిట్టినావు, ప్రభా నా పాపాలు క్షమించమని అడుగు, దేవుడు క్షమిస్తాడు, రోగాన్ని తీసేస్తాడు. అట్లా కాకుండా నువ్వు ఏది చేసినా పోదని చెప్పిన. సరే అట్లనే చేస్తా అంటుంది. చూద్దాం మరి ఎన్ని రోజులు చేస్తుంది. ఆమె అప్పుడే మంచి నిర్ణయం తీసుకొని ఉంటే ఈ ప్రాబ్లం వచ్చేదే కాదు, ఇంకా మంచిగా అయిపోతుండే. రూత్ అనేట ఆమె మంచి నిర్ణయం తీసుకుంది. చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు కూడా మంచి నిర్ణయం కోసం ప్రయత్నం చేయాలి, దేవుణ్ణి అడగాలి. బైబిల్ చదువుతూ ఉంటే ఏది కరెక్ట్ నిర్ణయం, ఏది రాంగ్ నిర్ణయం మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు రూత్ చరిత్ర గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆమె నయోమిని వెంబడించింది, కాకరకాయని వెంబడించింది. కాకరకాయని ఎవరు వెంబడించరు, షుగర్ పేషెంట్లు వెంబడిస్తారు. కానీ నీ దేవుడే నా దేవుడు. ఆమె ఇంకేం చూడలేదు, తల్లిదండ్రుల్ని, అన్నదమ్ములు అందరినీ వదిలేసింది. నీ దేవుడే నా దేవుడు, మా అత్తమ్మకి నేను సేవ చేసుకుంటా, సస్తే నేను కొన్ని రోజులు ఉండి నేను చచ్చిపోతా అనే ధీమతోనే వచ్చింది ఆమె, అంతే. కానీ దేవుడు ఆమె జీవితాన్ని మార్చిండు. హల్లెలూయా. యేసు ప్రభు వంశవాళిలో ఆమె పేరు రాయించిండంటే ఆమె తీసుకున్న గొప్ప నిర్ణయం అన్నమాట.
మన జీవితంలో కూడా మనం తీసుకునే నిర్ణయాలను బట్టి దేవుడు పని చేస్తాడు, దేవుడు రెస్పెక్ట్ ఇస్తాడు. మనం ప్రార్థన చేయకపోయినా, మనం దేవునికి ఇష్టం లేకపోయినా, దేవునికి ఇష్టడుగా జీవించకపోయినా, మనం తీసుకునే నిర్ణయాలను బట్టి ఆయన ఏం చేస్తాడంటే మనకు బాగా అట్రాక్ట్ అవుతాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. నిర్ణయాలు అనేటివి విత్తనాలు లాంటివి అన్నమాట. ఒక చెట్టు బాగుండాలి అంటే విత్తనం బాగుండాలి. చాలామంది నా జీవితాలు మారాలి అంటారు. ఫస్ట్ నీ నిర్ణయాలు మార్చుకో, నీ ఆలోచనలు మార్చుకో. నీ నిర్ణయాలు మారినప్పుడు ఆటోమేటిక్గా నీ జీవితం మారుతుంది. నేను ఇంకా డెవలప్మెంట్ అవుతా, నువ్వు తీసుకున్న డిసిషన్సే రాంగ్ ఉన్నాయి, రాంగ్ ప్యాటర్న్లో ఉన్నావు, రాంగ్ సైడ్లో ఉన్నావు. నువ్వు ఏడ బాగవుతావు? చాలా ఇంపార్టెంట్. రూత్ గారు మరి ఆమె తీసుకున్న నిర్ణయాన్ని బట్టి కాకరకాయ ఆయన వాళ్ళ అత్తమ్మను వెంబడించటం బట్టి ఆమె జీవితం కట్టబడ్డది. ఆమె ఒక సంసారికంగా మారింది. ఆమెకు ఒక కొడుకు పుట్టిండు, మంచి భర్త దొరికిండు. యూదా గోత్రంలో రాజుల వంశంలో ఆమె ఒక ప్రధానమైన ఒక స్త్రీగా మిగిలిపోయింది, ఒక అన్యురాలు. యాక్చువల్గా క్రైస్తవ యూదులు ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలు అన్యుల్ని కేర్ చేయరు, అన్యులను పెళ్లి చేసుకోరు. కానీ ఈమె వచ్చినందుకు ఆ నయోమిని బట్టి బోయాజ్ అనే వ్యక్తి ఈమెను పెళ్లి చేసుకున్నాడు. మరి బోయాజ్ మీద కూడా వాళ్ళ అమ్మగారు ఎఫెక్ట్ ఉండొచ్చు. నేను అన్యురాల్ని, నాకు దేవుడు ఇంత మంచి జీవితం ఇచ్చిండు, నీ జీవితంలో కూడా ఒక అన్యురాలు దొరికితే ఆమెకు నువ్వు లైఫ్ ఏం చెప్పిందో ఏమో. మరి ఆ బోయాజ్ గారు ఈమెను పెళ్లి చేసుకున్నాడు. ఈమె లైఫ్ సెట్ అయిపోయింది. చాలా ఇంపార్టెంట్. అట్లా బైబిల్లో చాలామంది స్త్రీలు చాలా భయంకరం, చాలామంది స్త్రీ లైఫ్ చాలా ఘోరము. ఆ ఘోరమైన వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దేవుడు పనిచేసిండు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దేవుడు కదిలిండు అనమాట. చాలా ఇంపార్టెంట్. కాబట్టి మన ఇంట్లో, మన జీవితంలో ఎవరేది చెప్పినా, తల్లి చెప్పినా, తండ్రి చెప్పినా, భర్త చెప్పినా, పిల్లలు చెప్పినా, మన నిర్ణయం అనేది కరెక్ట్ ఉండాలి. వాక్యానుసారంగా మన నిర్ణయం ఉంటే మనకు హోప్ ఉంటుంది, ఎక్కువ రోజులు మనం బతకచ్చు, మనం చేస్తుంది కరెక్ట్ ఉంటుంది. ఎంతోమంది ఎన్నో విధాలుగా తిడతారు, బాధ పెడతారు, మనకు అవసరమా అంటారు. కానీ అదే మనని ఏం చేస్తుంది అంటే సెట్ చేస్తుంది. హల్లెలూయా. అదే నిర్ణయం రాంగ్ అయిపోయింది అనుకో, కథం ఏముండదు. చాలామంది నిర్ణయాలు తీసుకునేటప్పుడు బంధువుల్ని మైండ్లో పెట్టుకొని తీసుకుంటారు. లేకపోతే డబ్బులు ఉన్నవాళ్ళు, రాజకీయవేత్తలు, లేకపోతే పలుకుబడి ఉన్నవాళ్ళు, వాళ్ళని చూసి వీళ్ళు నిర్ణయాలు మార్చుకుంటుంటారు. అది కాదు, మనం వాక్యానుసారంగా పోవాలి. తక్కింది దేవుడు చూస్తారు. శ్వేత సిస్టర్ని మ్యారేజ్ చేసుకునేటప్పుడు వాళ్ళ బంధువులకు ఇష్టం లేకుండే నాకు ఇచ్చి పెళ్లి చేయాలి. ఎందుకంటే వాళ్ళు పక్కా హిందువులు, హిందుత్వంలో మునిగి తేలుతున్నారు. మనమేమో క్రిస్టియను, మనకి ఇల్లు లేదు, ఉద్యోగం లేదు, ఇంట్లో టీవీ కూడా లేదు, మంచం కూడా లేదు. వాళ్ళు చెప్పారు ఆయన ఇంటికి పోతే టీవీ కూడా లేదు, నువ్వు ఏంది చేసుకునేదాన్ని. ఆమె లేలే నేను చేసుకుంటా, ఆయననే చేసుకుంటా అని చెప్పి ఆమె ముందుకు వచ్చింది. ఏమైనా అయిపోతే మాకు మాకు తెలియదు, మా ఇంటికి కూడా రావద్దు అన్నారు. ఆయన ఇల్లు తిరిగి అడుక్కుంటాడు అని చెప్పారు. ఉద్యోగం చేయడానికి శాత కాదని చెప్పారు. మా లైవ్లో యేసుమన్ సిస్టర్ సాక్ష్యం ఉన్నారు. అయినా కానీ నేను చేసుకుంటా, ఆయననే చేసుకుంటా, లేకపోతే పెళ్ళే చేసుకోను అని అంటే ఇక వాళ్ళు ఏం చేశారు, ఈయన ఏం కట్నం అడుగుతలేడు, పెళ్లి చేసి ఇమ్మని అంటున్నాడు, ఈమెమో వింటలేదు అని చెప్పి పెళ్లి చేసి ఇచ్చారు. ఇప్పుడు చెప్తారు వాళ్ళు, నువ్వు ఈయనని చేసుకుంటే మంచిగా అయింది, మేము ఇంకెవరెవరినో చేసుకున్నాం, చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం, నువ్వు తీసుకున్న నిర్ణయం బాగా అయింది అని చెప్పారు. ఆమె కొంచెం వాక్యం తెలుసు, దేవుడు అంటే ఇష్టము, దేవుని బిడ్డలు చేసుకుంటే నాకు లైఫ్ ఉంటుందని నా తరఫు నుంచి ఏం చూడలేదు ఆమె. ఆయనకి ఇల్లు లేదు, బండి లేదు, ఉద్యోగం లేదు, చేసుకుంటే నన్ను ఎట్లా చూస్తాడు. నేను అంతకుముందు చెప్పిన, నన్ను చేసుకుంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది, నాతో పాటు రోజు 10 కిలోమీటర్ నడవాల్సి వస్తుంది, పచ్చడన్నం తినాల్సి వస్తుంది, ఏం లేదని చెప్పిన, అన్ని చేతులు ఎత్తేసిన, అయినా పర్వాలేదు అన్నది. తర్వాత దేవుడు దీవించండి. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అదే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు, బంధువులు, స్నేహితులు చెప్పిన మాట వింటే ఇప్పుడు కూడా పెళ్ళి కాకపోతుండే. ఆమెనే చెప్తుండే, నువ్వు కాబట్టి చేసుకున్న, వేరే వాళ్ళైతే ఎవరు చేసుకోరు మా ఫ్యామిలీని అని చెప్పారు. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, నిర్ణయం అనేది చాలా ఇంపార్టెంట్.
మనం దేవునిసారంగా వాక్యానుసారంగా మనం నిర్ణయం తీసుకొని దేవుడు చెప్పిన రూట్లో మనం వెళ్తే ఎప్పుడు మనకు అన్యాయం కాదు. దేవుడు చెప్పిన మాట వినకుండా మనం పోయినాం అనుకోండి, కథం, మనకి ఏమి దొరకదు, అంతా ఎగిరిపోతుంది. హల్లెలూయా. చాలామందికి ఈ విషయం తెలియక పైన చూసుకొని కలర్ని చూసి, హైట్ని చూసి, డబ్బుల్ని చూసి వాళ్ళని చేసుకుంటే నాకు ఇంత వస్తుంది కదా అట్లా చూసుకొని మోసపోయేటోళ్ళు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు చెప్పిన నిర్ణయం మనం ఎక్కువగా దేవుని వాక్యంతో ఉంటే, దేవుని వాక్యం చేత నింపబడుతుంటే మన నిర్ణయాల్లో కూడా వాక్యానుసారంగా వస్తాయి. అది మనకు బెనిఫిట్ ఇస్తుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. మనం సబ్జెక్ట్లో వద్దాం. ఇదంతయు న్యాయాధిపతుల దినంలోనే జరిగినదని రాసిరి, కానీ ఖచ్చితమైన సంవత్సరము తెలియదు. గిద్యోను కాలంలో చరిత్ర అని కొందరు, ఏలీ కాలంలోని దానికి కొందరు అంచనా వేయుచున్నారు, కానీ ఖచ్చితత్వం తెలియదు. ఈ రూతు చరిత్ర మరి ఎప్పుడు జరిగిందో తెలియదు. న్యాయాధిపతుల టైంలోనే జరిగి ఉంటుందని కొంతమంది చెప్తున్నారు. ఏలీ కాలంలో లేదంటే గిద్యోను అనే న్యాయాధిపతి ఉన్నప్పుడు జరిగిందని కూడా చెప్తున్నారు, కానీ ప్రూఫ్ అయితే లేదు. కానీ ఇదైతే చరిత్ర, ఇదైతే జరిగింది. ఈ గ్రంథం యొక్క వాస్తవ ఉద్దేశము క్రీస్తు యొక్క వంశవాళిలోనికి అన్యజనులను ప్రవేశింపచేయుట, న్యాయ సమ్మతమేనని అర్థము. అన్య జాతీయరాలని మిళితం చేయుట ద్వారా దేవుడు తన కృపా ప్రణాళిక బయలుపరిచి న్యాయ సమ్మతగా ఎంచెను. చాలు. ఇక్కడ మనం చూస్తే దేవునికి క్యాస్ట్ తోటి లేదు విధి విధానం, లేకపోతే హైటు, కలరు, ఇది లేదు. ఆయనను ఎవరైనా వెంబడించాలనుకుంటే నువ్వు ఏ క్యాస్ట్ అయినా కానీ, నువ్వు అన్యుడు అన్నా, ముస్లిం అన్నా, నువ్వు ఏదైనా కానీ, నేను నీకు సపోర్ట్ చేస్తా, నీ లైఫ్ సెట్ చేస్తా అన్నది దేవుని ఒక నియమం. నువ్వు పాపివా, పరిశుద్ధురాలువా, ఇవన్నీ చూస్తలేడు. రాహబ్ అనేట ఆమె పాపి, పాపాన్ని పెంచే ఒక ప్రోడక్టు. దాని తర్వాత ఆమె అన్యురాలు. దేవుని వంశవాళిలో చేర్చడానికి ఆమె నేను దేవుని వంశంలో రావాలన్న ఇంటెన్షన్ కూడా కాదు. జస్ట్ దేవుని నమ్ముకోవాలా, ఆయన గొప్ప దేవుడు అంట కదా, ఆయన నాకు దేవుడైతే బాగుండు కదా అని అనుకుంటే దేవుడు ఆమెను పిలుచుకున్నాడు. ఈవెన్ దో సేమ్ రూతు కూడా అంతే. ఆమె అన్యురాలు, ఆమెది ఏం చూడలేదు, దేవుడు ఆమెను ప్రేమించాడు. దేవునికి పక్షపాతం అనేది ఉండదు. ఈయన ఎక్కువ ప్రేయర్ చేస్తుండు, ఈయన చేస్తలేడు, ఈయన బాగా పాపం చేసిండు, ఈయన నన్ను బాగా తిట్టిండు, ఈమె నన్ను తిట్టలేదు, ఈమెను పట్టుకుంటా, అట్లా ఏముండదు. ఎవరైతే ఒక మంచి నిర్ణయం తీసుకొని ఆయన కోసం బతకాలనుకుంటారో, ఆయన వైపు వస్తారో, కథం ఆయన వచ్చి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతాడు. చాలా పై స్థానం తీసుకొని పోతాడు. హల్లెలూయా. నేను చాలామంది లైఫ్లో చూసిన అనమాట. అన్యులుగా ఉండి, చాలా పేదరికంలో ఉండి, చాలా బాధల్లో ఉంటే కూడా వాళ్ళు దేవుని నమ్ముకున్న తర్వాత వాళ్ళ జీవితం పూర్తిగా మారిపోయింది. ప్రభువుని నమ్ముకోకముందు ఒక రకంగా ఉండి, ప్రభువుని నమ్మిన తర్వాత ఒక రకంగా అయ్యారు. దేవుడు వాళ్ళ నిర్ణయాన్ని ఏం చేసిండంటే రెస్పెక్ట్ ఇచ్చిండు, బలపరిచిండు. దేవుడు నిర్ణయాలను వెతుకుతూ ఉంటాడు, మన లోపల ఖచ్చితత్వాన్ని చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎవరైనా మనకి సేవ చేయమని చెప్పారు అనుకోండి, ఆ సేవ చేస్తే ఏమొస్తుంది అనేటోళ్ళు కొంతమంది ఉంటారు. సేవ చేస్తే నాకు ఏమైనా పైసలు వస్తుందా, అంత ఊకెవరు ఎండలో తిరుగుతారు, ఆడ 10 రూపాయలు కూడా రాదు అనేటోళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కొంతమంది అరే దేవుడు మన కొరకు చనిపోయాడు, మనం చెప్పాలి. అట్లా చాలా తక్కువ మంది ఆయన గురించి ఆలోచించి ఆయన తట్టు తిరుగుతారు. తర్వాత ఫ్యూచర్లో వాళ్ళే పెద్ద స్టార్స్ అవుతారు, వాళ్ళు అనేక మందిని రక్షించుకుంటారు. దేవుడు చాలామందిని పిలుస్తాడు, చాలా తక్కువ మంది ఆయన దగ్గరకు వస్తాడు. ఎవరికైతే బాగా వాక్యం తెలుస్తుందో వాళ్ళు దేవుని నిర్ణయాలకి లోబడతాడో, దేవుని నిర్ణయాల కోసం, దేవుని కోసం బతకాలని చూస్తారు. ఎవరికైతే దేవుని విలువలు, దేవుని మూలాలు తెలియదో వాళ్ళు మనల్ని వెర్రితనంగా చూస్తారు. వాళ్ళు ఏదో చూస్తున్నారని చెప్పి కాకుండా మనం దేవుని వైపు మనం వెళ్ళిపోయినప్పుడు గొప్ప అద్భుతమైన జీవితం మనం చూస్తాం. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. దేవుడు కూడా నేను పరిశుద్ధుడిని, నా వంశంలో పరిశుద్ధులే ఉండాలి అనేది చేయలేదు ఆయన. నువ్వు పాపి ఉండొచ్చు, నువ్వు నన్ను కోరుకుంటున్నావా, నీకు ఇష్టమా, సరే నా వంశంలో వచ్చి అని దేవుడు తన వంశవాళ్ళను పెట్టుకొని ఆయన అంతా చూపించాడు. కొంతమంది హిందువులు ఇగో ఆమె వ్యభిచారం చేసింది, ఆమెను ఆయన వంశంలో తీసుకొచ్చిండు, ఆయన వంశంలోకి వెళ్ళి యేసుప్రభు వచ్చిండు, యేసుప్రభు కూడా వ్యభిచారి.
అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇక్కడ ఆయన దేవుడు తన ఖచ్చితాన్ని రాసిండు, ఆయననే రాసిండు. కావాలంటే ఆయన మంచిగా రాసుకోవచ్చు కదా. హల్లెలూయా. యథార్థత దేవుడు కోరుకుంటాడు. ఆయన యథార్థంగా ఉంటాడు, మన దగ్గర నుంచి కూడా యథార్థత కోరుకుంటాడు. అది దేవునిలో ఉన్న గొప్ప విషయం అన్నమాట. హల్లెలూయా. అన్యజాతురాలిని మిళితం చేయుట ద్వారా దేవుడు తన కృపా ప్రణాళిక బయలుపరిచి న్యాయసమ్మతముగా ఎంచెను. యేసు యూదులకు మాత్రమే కాదు, ప్రపంచం అంతటికి రక్షకుడై ఉన్నాడు. అందుకే ఆయన వంశవల్లిలో అన్యజాతురాలిని పేరును చూపించుట ఆయన గొప్ప సత్యమునకు రుజువై ఉన్నది. ఇంకా అదనంగా అన్ని భాషల వారిని, అన్ని జాతుల వారిని దేవుడు అంగీకరించాను. వారు ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన షరతులు అంగీకరించిన ఎడల ఈ క్రమంలో రూతు చేర్చబడ్డది. నీది ఏ జాతి అయినా ఉండొచ్చు, ఏ కలర్ అయినా ఉండొచ్చు, ఏ రంగు అయినా ఉండొచ్చు. నువ్వు ఆ దేవుని చెప్పిన మాటకు లోబడి, సరే నేను దేవుని కోసం నిలబడతా, దేవుని నేను భరిస్తా, దేవుని కోసం నేను నిందలు భరిస్తా అని మనం అనుకుంటే దేవుడు దానికి చాలా రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని ఆయన చేర్చుకుంటాడు. ఇది క్రైస్తవత్వం. ఇది మనం నేర్చుకోవాల్సిన నిజమైన బోధ అన్నమాట. యేసయ్యను నమ్ముకుంటే స్వస్థతలు అయితే, రోగాలు అయితే కాదు, ఆయన కోసం మనం భరించటం, సహించటం, ఇది మనం నేర్చుకోవాలి. అట్లా రూతు గారు అంత పెద్దగా ఏం ఆలోచించలేదు. నా వంశంలోకి వెళ్ళి యేసయ్య వస్తాడేమో, లేకపోతే నాకు పెళ్ళి అవుతుందో ఏమో, నాకు కొడుకు పుడతాడేమో, వాళ్ళకున్న ఆస్తి నాకు వస్తుందేమో. మన వాళ్ళు చాలామంది ఆలోచిస్తారు, నేను చేసుకుంటే నాకు వస్తుందేమో, ఇల్లు ఉంది, కారు ఉంది, వస్తుంది, నేను చేసుకుంటా. అట్లా ఏం లేదు. జస్ట్ ఓన్లీ ఆమె దేవుని బిడ్డ, నీ దేవుడే నా దేవుడు. ఒక స్త్రీ జీవితంలో భయంకరమైన విషాదం ఏందని ఉన్నదంటే అది భర్త మరణం అన్నమాట. భర్త మరణాన్ని ఏ భార్య కూడా జీర్ణించుకోలేదు. ఈవెన్ ద భర్త లైఫ్లో కూడా అట్లనే ఉంటుంది. ఒక నిజమైన సంతోషం ఎప్పుడు ఉంటుందంటే తనకు కొడుకు కానీ కూతురు కానీ పుట్టినప్పుడు చాలా సంతోషం ఉంటుంది తల్లికి, భార్యకి. మరి రూతు గారు నయోమి వాళ్ళ ఇంటికి పోయి నయోమికున్న శాపం ఆమె అంటించుకొని, వాళ్ళ మామ చనిపోయాడు, భర్త కూడా చనిపోయాడు, పిల్లలు కూడా లేరు. చాలా ఘోరం. కానీ ఆమె నీ దేవుడే నా దేవుడు, నిన్నే నేను వెంబడిస్తా అన్నది. అక్కడ దేవుడికి ఆమె అట్రాక్ట్ అయింది. మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి కూడా దేవుడు మన దగ్గరకు వస్తాడు. మనం రోగాల గుండా ఉంటాము, చచ్చిపోయే మూమెంట్ వస్తుంది. ఈ డాక్టర్స్ అయిపోయింది అంటారు, అందరికీ తెలిసిపోతుంది. మనం బతికి బట్ట కడతాం. ఎందుకు అని అంటే మనం తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆ టైంలో పనిచేస్తాయి. మనం తెలుసో తీసుకుంటాం, తెలియకో తీసుకుంటాం, లేకపోతే మన బాడీలో బ్లడ్లో తల్లిదండ్రులని బట్టి తీసుకుంటాం, ఏదో ఒకటి ఉంటుంది. దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నట్టు ఆగిపోతాడు, దేవుడు వచ్చి అడ్డంగా నిలబడతాడు. చాలా ఇంపార్టెంట్. మన నిర్ణయాలు కరెక్ట్గా లేక మనం లోకానుసారంగా ఉన్నన్ని రోజులు ఎప్పటికీ అట్లనే ఉంటాం. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. ఈ గ్రంథంలో విశిష్ట అంశాలు. రూతు గ్రంథము చిన్నది కానీ క్రీస్తు వంశవళిని అర్థం చేసుకున్నటకు అవసరమై ఉన్నది. దీనిలోని చివరి 5 వచనాలు యూదా సంతానం గూర్చి తెలుపుచున్నవి మరియు పితరులు రాజైన దావీదు గూర్చిన ప్రత్యక్ష సమాచారం కలదు. మరియు ఈ గ్రంథంలో రూతు జీవితం కాలము ముగిసినది కొద్ది తరముల తర్వాత రాసి ఉండవచ్చు, కానీ దావీదు పరిపాలనకు ముందు కాదు. ఈ గ్రంథంలోని కొన్ని ప్రాముఖ్యమైన మాటలు తరచుగా పెళ్ళిళ్ళలో ప్రస్తావిస్తూ ఉంటారు. అవి ఏవనగా, అందుకు రూతు నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టుట నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదు, నీ జనమే నా జనము మరియు నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి నొందుట చోటును నేను మృతి నొందుదను, అక్కడనే పాతి పెట్టబడదను, మరణము తప్ప మరి ఏదైనాను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16-17 వచనాలు. ఈ గ్రంథంలోనే మనకు సమీప బంధువు ధర్మమును గూర్చి పూర్తి సమాచారం లభిస్తుంది. విడిపించు వానిని గూర్చి తన సమీప బంధువు నుండి విడిపించి బోయాజు రూతును వివాహం ఆడుటకు గల హక్కును చూపిస్తుంది. ఇది 4వ అధ్యాయంలో ఉంటుంది. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. అట్లా రూత్ బంధకాల్లో ఉన్నప్పుడు బోయాజ్ గారు వచ్చి ఆమె బంధకాలు తెంపి ఆమెను వివాహం చేసుకున్నాడు. రూతు గారు అంటారు, నీ దేవుడే నా దేవుడు,
నువ్వు ఎక్కడ చచ్చిపోతావో నేను అక్కడే చచ్చిపోతా, నీ ప్రజలే నా ప్రజలు. మామూలు విషయం. ఏ అన్యులు కూడా నీ దేవుడే నా దేవుడే అన్నారు. మరి ఆమె ఎందుకు అన్నారో తెలియదు, కానీ ఆమె నిర్ణయాన్ని దేవుడు ఆశీర్వదించాడు. అట్లనే ఇప్పుడు రూతు ఎట్లయితే ఉన్నదో సంఘం కూడా అట్లనే ఉంది. సంఘం బంధకాల్లో ఉంది, కానీ సంఘం దేవుని మాటకు లోబడితే, బోయాజు ఎట్లయితే వచ్చి రూతుని పెళ్లి చేసుకున్నాడో, యేసయ్య కూడా వచ్చి సంఘాన్ని వివాహం చేసుకుంటాడు. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్. కాబట్టి సంఘం ఏం చేయాలంటే దేవుని మాటలకు లోబడి దేవుడు చెప్పిన మాట వినాలి. ఇది చేయకుండా నాకు మంచి అవ్వాలా, నాకు చెడు అవ్వాలా, నేను ఇంత వాక్యం ఫాలో అవుతున్నా, నాకు ఇంకా మంచి అవుతలే అని అది ఫస్ట్ మైండ్లోకి వెళ్ళి తీసేయాలి. మంచి అవ్వని చెడు అవ్వని అది వాక్యము, దేవుడు చెప్పిండు, నేను దేవుని ఒక దాసుడిని, ఆయన యజమాని, బస్ నేనంతే వినాలా అని ఎప్పుడైతే మనల్ని మనం మార్చుకుంటామో అప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడు ఒక టైం వచ్చినప్పుడు మనల్ని హెచ్చిస్తాడు. ఎప్పుడు కూడా దేవుని దగ్గర వచ్చిన వాళ్ళకి మంచి నిర్ణయాలు తీసుకొని ఆయన మైండ్లో ఉన్న కాన్సెప్ట్ని ఫాలో అయిన వారిని దేవుడు ఎప్పుడు కూడా తక్కువ చేయలేదు. అన్ని విధాలుగా దేవుడు వాళ్ళని దీవించాడు. వాళ్ళనే కాకుండా వాళ్ళ వంశం, వాళ్ళ పిల్లల్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. అంటే దేవుడు చాలా విషయాలు మైండ్లో పెట్టుకుంటాడు. మనం మాట్లాడిన మాటలు కావచ్చు, మనం తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, మనం ఒక వ్యక్తితో ఎట్లా ఉంటున్నాం, దేవుని బిడ్డతో ఎట్లా ఉంటున్నాం, అన్యునితో ఎట్లా ఉంటున్నాం, చాలా ఇంపార్టెంట్. కొంతమంది క్రైస్తవులు ఎట్లుంటారంటే దేవుని బిడ్డలతో కలిసి ఉంటారు, అన్యులతో కలిసి ఉంటారు. చాలా చాలా ఘోరం అన్నమాట. కొన్ని చర్చిలో చేస్తారు ప్రార్థన, ప్రభా మా సంఘంలో ఎవరికి పాము కాటు కాయొద్దు, మా సంఘంలో ఉన్న వాళ్ళందరూ 95 సంవత్సరాలు బతకాల, ఈ నెలలో మా సంఘంలో ఉన్న వాళ్ళకి ఎవ్వరికి యాక్సిడెంట్ కావద్దని ప్రేయర్ చేస్తారు. ఆ సంఘంకే దేవుడు వాళ్ళ కోసమేనా? ఇంకా మరి లోకంలో ఉన్న సంఘస్థులకి, లోకంలో ఉన్న వ్యక్తులకు కాదా? ఈవెన్ దో ముస్లిమ్స్ కూడా అంతే. వానితో ఎందుకు మాట్లాడుతున్నావురా, నువ్వు నా దగ్గరే ఉండాలి. ఈవెన్ దో క్రైస్తవులు పెద్ద పెద్ద చర్చికి వెళ్ళే పాస్టర్లు కూడా అంతే, నువ్వు ఆ చర్చికి ఎందుకు పోయినావు, నువ్వు నా దగ్గరే ఉండాలా, నాకే లోబడి ఉండాలి. హల్లెలూయా. కానీ బైబిల్ అది చెప్తలేదు. మరి సహోదర ప్రేమ అనేది ఎట్లా వస్తుంది? ఇంకా కొంతమంది ఏమంటారంటే అన్యులను మనం పట్టించుకోవద్దు, అన్యుల మాటకు లోబడద్దు, ఓన్లీ విగ్రహార్థన కాకుండా మిగతా టైంలో వాళ్ళతో కలిసి ఉండొచ్చు, మనం ప్రేమ చూపించచ్చు, మన భారం చూపించచ్చు, వాళ్ళకి మనం చాలా అవసరం. అట్లా చూస్తేనే వాళ్ళు ఎప్పటికో కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ ప్రభువుని అంగీకరిస్తారు. కొంతమంది క్రైస్తవులు అన్యుల్ని అంటరానులు లెక్క ఉంటారు, పెద్ద భక్తులు లెక్క, కానీ బైబిల్ అది చెప్పలేదు. ఇక్కడ ఒక అన్యురాలే దేవుని బిడ్డకి వచ్చింది, దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేసిండు. దేవుడు యాక్సెప్ట్ చేయకుండా రూతు గారు అంత దూరం రారు, ఆమె వంశం ఉండదు, చరిత్ర అవసరం పట్టదు. దేవుడు ఆమె తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఎంత సంతోషపడ్డాడో చూడండి. అట్లా దేవుడు జస్ట్ మనసుని చూస్తాడు, మనం మాట్లాడే విధానం చూస్తాడు, మన క్యారెక్టర్ చాలా ఉంటాయి చూసి అప్పుడు అట్రాక్ట్ అవుతాడు ఆయన. ఇప్పుడు మనము సేవ చేద్దాము, లేకపోతే సేవ చేయాలి అని దేవుడు మనకు చెప్తున్నాడు, మీరు పలానా విషయాల కోసం కొన్ని ప్రేయర్ చేయండి అంటున్నాడు. ఆయన మనకి దొరకటానికి కారణం ఏంటంటే మనం ఏదో దేవుని దృష్టిలో ఏదో నచ్చినాం, మనం ఆయనకి ఏదో ఎక్కడ నచ్చినా మనకు తెలియదు. అది మనం పరలోక రాజ్యం పోయినప్పుడు, తీర్పు దినప్పుడు తెలుస్తుంది. దేవుడు చెప్తాడు, నువ్వు ఆ రోజు ఒక చిన్న మాట మాట్లాడినావు, అందుకే నువ్వు నాకు నచ్చినావు, అందుకే నేను నీకు విడిపించిన, నిన్ను గొప్ప చేసిన అని అప్పుడు చెప్తాడు. ఇప్పుడు మనకు తెలియదు అది. కాబట్టి దేవునికి మనం లోబడి ముందులు మనం దూసుకొని వెళ్తే తక్కింది దేవుడు చూసుకుంటాడు. మంచిది. దేవుడి మాటలు దీవించును గాక. మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. ఈ వాక్యం నీళ్ళు కట్టి ఫలించాలా. రూతు లాంటి మనస్తత్వం మాకును అనుగ్రహించు. తాను తీసుకునే నిర్ణయాన్ని బట్టి ప్రభా తన వంశం నిలబడ్డది. మేము ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు మీరు మాకు బయలుపరిచి ఆత్మకార్యాలు జరిగించి మమ్మల్ని ఆశీర్వదించి ఆత్మకార్యాలు చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధ ఆత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. బాయ్. సాయంత్రం కలుసుకుందాం.